मी सौ मयुरी नरावार, अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। प्रजासेवा भवनात रोज अन्नदान कार्यक्रम, अशा सेवा करणाऱ्या महान व्यक्ती कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक। कॉन्स्टेबलची अंतिम लेखी परीक्षा शांततेत पार पडली, एसपींनी परीक्षा केंद्राची पाहणी केली। कंदी श्रीनिवास रेड्डी यांनी कुंडाच्या बांधकामासाठी लाखो रुपयाची देणगी दिली, मंदिर समिती व ग्रामस्थांनी त्यांचे आभार मानले। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी चांगल्या मनाने गरिबांची भूक भागवण्यासाठी नित्य अन्नदान कार्यक्रम सुरू केला आहे आणि तो अथकपणे सुरू आहे। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराट होत आहे। शेकडो लोकांना नियमितपणे तृप्त करत आहे। अन्न खाल्लेले प्रत्येक जण अन्नदाता सुखी भव असे आशीर्वाद देत आहे। असे अन्नदान कोणत्याही नेत्याने आजपर्यंत केले नाही, ते कंदी श्रीनिवास रेड्डी करत आहे। आदिलाबाद जिल्हाव्यापी कॉन्स्टेबल अंतिम लेखी परीक्षा शांततेच्या वातावरणात पार पडली। परीक्षा आयोजित करण्यासाठी जिल्हा केंद्रात 12 केंद्रे निश्चित करण्यात आली आहेत। सकाळी 8:45 उमेदवार परीक्षा केंद्रावर पोहोचले। सकाळी 10 ते दुपारी 1 वाजेपर्यंत परीक्षा सुरू होती। परीक्षा केंद्राच्या आजूबाजूच्या परिसरात इंटरनेट आणि झेरॉक्स केंद्रे बंद होती। एसपींनी स्वतः परीक्षा केंद्राची पाहणी करून कर्मचाऱ्यांना सूचना दिल्या। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रातील सर्वात जुने श्री लक्ष्मीनारायण देवस्थानासमोर कुंडाच्या बांधकामासाठी भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी मोठी देणगी देणार आहेत। लाखो रुपयांची देणगी देऊन त्यांनी आपले औदार्य दाखवले। यासह गावकऱ्यांनी त्यांचे मनापासून कौतुक केले आणि आभार मानले। गावात फ्लेक्सीचे आयोजन केले होते। गावकऱ्यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्यावर कौतुकांचा वर्षाव केला। నారాయణ స్వామి ఆలయ కోనేరు నిర్మాణ కొరకు బీజేపీ రాష్ట్ర నాయకులు అమ్మానుష్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు। వారికి ప్రత్యేక ధన్యవాదాలు జైనత్ గ్రామస్తుల తరపున। అలాగే అధికారంలో ఉన్న నాయకులు గాని ప్రతిపక్ష నాయకులు గాని ఎవరైనా గాని దాతలు కంది శ్రీనివాస్ రెడ్డి గారిలాగా ఉన్న దాతలు ఎవరైనా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించి ఈ రోజు జైనత్ మండల లక్ష్మీనారాయణ స్వామి ఆలయ శిథిలావస్థకు చేరుకుంటున్న సందర్భంగా ఆలయ కోనేరు చూస్తే ఇలా ఘోరాతి ఘోరంగా తయారవుతుంది। ఇలా స్థానిక మంత్రి జోగు రామన్న గారు ఉండే, స్థానిక ఇలా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉండే,
కానీ ఇప్పటి వరకు ఇలా జయనత్ లక్ష్మీనారాయణ స్వామి అభివృద్ధి నోచుకోలేదు. దయచేసి రామన్న గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు దయచేసి ఒక్కసారి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వైపు ఒకసారి చూడండి. ఇలా కోనేరుకి ఇలా ఇంత ఇలా ఒక అమెరికాకి వచ్చి ఇలా తన 1,00,000 రూపాయలు ఇలా విరాళంగా కోనేరు నిర్మాణానికి ప్రకటించాడు కాబట్టి అలాగే అందరు దాతలు ముందుకు వచ్చి, అలాగే ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారు ఇలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఇలా ఎండోమెంట్ శాఖ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నది. అందరూ ముందు నచ్చి ఇలా కోనేరు అభివృద్ధి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కోనేరు నిర్మించాలని చెప్పేసి అధికారుల చుట్టూ మరియు ఎండోమెంటులకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు ముందుకు రాకపోవడంతో మేము విలేజ్లో గ్రామస్తులందరము ఏకమయ్యి చుట్టుపక్కల విలేజ్లన్నీ అభివృద్ధి చెందుతున్నాయి, దేవాలయాలు కొత్త దేవాలయాలు నిర్మించుకుంటున్నారు, మనము ఉన్నదాన్నే ఉపయోగించుకోలేము అని చెప్పేసి ఆలోచించి తలింత సాయం చేద్దామని చెప్పేసి విరాళాలు సేకరించన్న కోనేరు నిర్మించుకోవాలని అనుకొని విలేజ్లందరము యూనిటీ అయ్యి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని విరాళాలు సేకరించడానికి వెళ్ళే ముందు కంది శ్రీనివాసరెడ్డి గారు మాకు కలిసి ఆయనను అడిగితే ఆయన ఆహ్వానించడానికి పోతే ఆయన 1,00,000 రూపాయలు ప్రకటించడము చాలా సంతోషకరము. ఇలాంటి నాయకులు ఉంటే మా జైనత్ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, కోనేరుని ఇంకా చాలా పెద్దగా నిర్మించుకోవచ్చు. ఇలాంటి దాతలు ముందుకు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కంది శ్రీనివాసరెడ్డి గారికి మా గ్రామ కమిటీ తరపు నుంచి अदे जैनत नानासाहेब भक्तुल तर्फे నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము। आदिलाबाद जिल्ह्यात गेल्या काही दिवसापासून सुरू असलेल्या अवकाळी पावसामुळे जनता आणि शेतकरी त्रस्त आहे। शनिवारी रात्री आणि रविवारी पहाटे सोसाट्याच्या वाऱ्यासह जोरदार पाऊस झाला, त्यामुळे अनेक भागात झाडे उमटून पडली। आदिलाबाद जिल्ह्यातील मावला मंडळ केंद्रात राष्ट्रीय महामार्गालगत महापालिकेचे बांधलेले समोरचे गेट जोरदार वाऱ्यामुळे कोसळले। समोरील बाजूच्या फलकाचे तुकडे रस्त्यावर पडले। निकृष्ट कामाचा आरोप होत असल्याने काही काळ वाहतूक कोंडी झाली। त्याच वेळी एकही वाहन न आल्यामुळे मोठी दुर्घटना टळली। पालिकेच्या अधिकाऱ्यांनी पोलिसांच्या मदतीने ढिगारा हटवून वाहतूक सुरळीत केली। अम्मा न्यूज नवीन स्टुडिओचे बांधकाम प्रजासेवा भवन मध्ये पूर्ण झाले आहे। प्रजानायक कंदी श्रीनिवास रेड्डी यांच्या मालकीचे इमारत हे पूर्णपणे कॉर्पोरेट शैलीत अत्याधुनिक सुविधांसह बांधले गेले आहे, जसे की आदिलाबाद मधील इतर कोणत्याही ठिकाणी नाही। आज या नवीन स्टुडिओचे उद्घाटन कंदी श्रीनिवास रेड्डी यांच्या कुटुंबियांनी केले। प्रार्थत प्रिय मेधासो अर्चता अर्चन्तु पुत्रका चम्याः ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः उत्तमाय नमः मधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय तो अयं मुहूर्तस्मुहूर्तो नाम रूपाभ्यां या देवी सर्वमंगलः महेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शिचिपुर पुष्पाक्षतैरभ्यर्चास्कारं समर्पयामि सदाभ्यां सदा गोविंद कीर्तनं एडुकुंडलवाड़ा वेंकटरमण पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा स्मरेत् नमः आदौ निर्विघ्नकर्तारः श्रीमन्महागणाधिपाय सलिलानि दक्षत्येकवदे निर्मिता संदेहे सैषा गणेश विद्या
ओम सुमुखाय नमः मेघदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः क्षालयामि चंद्रेण करोत्वर्तनं समर्पयामि मुखवासार्थे भोगीबलताम्बूलं समङ्गलं विघ्नराजाय विघ्नहन्त्रेस्तु मङ्गलम् विश्वेत्ताते समनेषु प्रभाच्छाया च विष्णुयं दृष्टिभोजश्रुतमुप्रवीरम् इंद्रस्तोमेन कदाम सोमवराति यतो निदधाति वेदः सरपरुषदुर्गाणि मङ्गलं सद्भोगदायकमङ्गलं पण्डितेडितमङ्गलं सुरमण्डिङ्गलं श्रीगजाननमङ्गलं सद्भोगदायकमङ्गलम् यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततप्रतिष्ठते श्रोत्रजुहोते विष्णवे स्वाहा मे दिनानिमित्त संघटनेचे अध्यक्ष म्हणाले की आदिलाबाद शहरातील घर काम करणारे कामगार संघीच्या इमारतीत मोफत वैद्यकीय शिबिराचे आयोजन करण्यात आले आहे। सर्व कार्यकर्त्यांनी या शिबिराचा लाभ घ्यावा व मोफत वैद्यकीय तपासणी करून घ्यावी अशी सूचना करण्यात आली आहे। आदिलाबाद जिल्हा केंद्रातील प्लेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद समाजातील सदस्यांसह या संबंधीचा तपशील उघड करण्यात आला आहे। ध्वजाचे अनावरण झाल्यानंतर वैद्यकीय शिबिर सुरू करण्यात येणार असल्याचे त्यांनी सांगितले। रिम्सचे डॉक्टर चाचण्या करतील आणि औषधे मोफत देतील असे ते म्हणाले। భవన నిర్మాణ కార్మికులకు అందరికీ నమస్కారం। రేపు మేడే రోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం భవన నిర్మాణ కార్మిక సంఘంలో జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ భవన నిర్మాణ కార్మికులు మేడే రోజున భవన నిర్మాణ కార్మిక సంఘానికి రావాలని కోరుచున్నాం। ఇయాల మనకు ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఆనందకరం। ఎందుకంటే మన భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఈ డాక్టర్స్ వచ్చి మనకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం మంచి ఆనందకరం। ఇవాళ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కానీ ఇవాళ వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి। మన కార్మికులందరూ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి వచ్చి ఉచిత వైద్య శిబిరంలో మీ ఏ టెస్టులు ఉన్నా కానీ ఏమున్నా కానీ రేపు ఆ టెస్టులు చేయించుకొని మీరు ఆ డాక్టర్లను సంప్రదించి మీకు అన్ని ఉచితంగా ఏవైతే టెస్టులు ఉన్నాయో ఏమున్నా 5 రూపాయలు ఖర్చు లేకుండా మీకు చేయించడం జరుగుతుంది। भगवान बालाजी वेंकटेश्वर स्वामीचा 55वा तिरुकल्याण ब्रह्मोत्सव डोळ्यांसाठी आणि शुभ मेजवानी म्हणून आदिलाबाद शहरातील श्री मारवाडी धर्मशाळेत आयोजित करण्यात आला होता। नंतर विधिमत मूर्तीवर वैदिक मंत्रोच्चारात करण्यात आले आणि तिरुकल्याण ब्रह्मोत्सवाचे वेगळेपण स्पष्ट करण्यात आले। గట్టిగా మయాస ప్రాప్తి అర్థం కాలనై శతాం దాస్యామి కన్యాన పరబ్రహ్మ శివం భవతో వాసుదేవ శర్మపుత్రాయ అంత్యప్రతివచనం అమ్మాయి యొక్క చతుర్వేద శాఖ అధ్యాయం పాలు తాగించుకుంటారు ఒకరికొకరు కదా। చిల్లవాడు పిల్లకి పుస్తకం చేసిండు చెప్పినట్టే కదా మీరు కొంచెం చూడండి। ఈ ప్రాయగారు కిందకి అమ్మగారు పది పూజ జరుగుతుంది। మంగళసూత్రాలు పోయేటప్పుడు చాలా మంది పెళ్లిలో కంటే భద్రామి శుభగే
आर्यवैश्यने श्री वासवी कन्या परमेश्वरी देवीची पूजा केली आणि त्यांचा वाढदिवस सोहळा मोठ्या थाटामाटात पार पडला। देवी यांच्या वाढदिवसानिमित्त 9 दिवस विविध कार्यक्रम घेण्यात आले। शेवटच्या दिवशी रविवारी देवीच्या वाढदिवसानिमित्त सकाळी मंदिरात देवीची विशेष पूजा अभिषेक करण्यात आला। नैवेद्य दाखवून देवीची पूजा करण्यात आली। मंदिराचा सुंदर जीर्णोद्धार करण्यात आला। त्यानंतर वासवी देवीची विधिवत मूर्ती पाळण्यात बसवून पूजा करण्यात आली। नवरात्रीनिमित्त आर्यवैश्य देवीच्या वाढदिवसानिमित्त विविध कार्यक्रमांनी साजरा केला। సాయంత్రం చెప్పని బోగుల వంచారు ఇక్కడ సంచులు ఉన్నాయి మళ్ళా శుక్రవారం మీ శుక్రవారం కాదు మళ్ళా आदिलाबाद शहरातील टीचर्स कॉलनीतील साईबाबा मंदिराचा वार्षिक दिन सोहळा मोठ्या थाटात पार पडला। मंदिराच्या 19व्या वार्षिक दिनानिमित्त शनिवारी सायंकाळी वसाहतीत पालखी सेवा काढण्यात आली। खास सजवलेल्या पालखीत साईबाबांच्या पुतळ्यासह पालखी सेवा पार पडली। वाटेत साईंचे नामस्मरण करत भाविक पुढे गेले। बेला मंडळातील विक्रांत बियाणे सोयाबीनच्या लागवडीमुळे नुकसान झालेल्या शेतकऱ्यांना नुकसान भरपाई देण्यात आली। युवक काँग्रेस विधानसभा सरचिटणीस रुपेश रेड्डी यांच्या नेतृत्वाखाली बेला मंडळ केंद्रात आंदोलन करण्यात आले। त्यात विविध प्रकारचे आंदोलन केले आहेत। मंडळातील 126 शेतकऱ्यांना बियाणे मंजूर करून धनादेश संबंधित दुकानांना पाठवले आहेत। या संदर्भात रविवारी आयोजित पत्रकार परिषदेत शेतकऱ्यांनी रुपेश रेड्डी यांचा सत्कार करून त्यांचे अभिनंदन केले। बेला మండలంలో విక్రాంతి సీడ్ పోసి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ధర్నాలు రాస్తారోకోలు అమాన్ నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది। అయితే ఈ పిలుపునివ్వడంతోని ఇక్కడున్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ జోక్యం చేసుకొని రైతులకు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది। బేలా మండలంలో 126 మంది రైతులకు 22,35,000 నష్టపరిహారం మంజూరు చేయడం జరిగింది। అంటే ఎందుకంటే పలుమార్లు మేము రైతుల కోసం పోరాటం చేస్తేనే ఈరోజు అధికారులు స్పందించి కంపెనీ అధికారులు స్పందించి ఈరోజు రైతులకు న్యాయం చేయడం జరిగింది। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। प्रजासेवा भवनात रोज अन्नदान कार्यक्रम, अशा सेवा करणाऱ्या महान व्यक्ती कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक। कॉन्स्टेबलची अंतिम लेखी परीक्षा शांततेत पार पडली।
एसपींनी परीक्षा केंद्राची पाहणी केली. कंदिश निवास रेड्डी यांनी कुंडाच्या बांधकामासाठी लाखो रुपयाची देणगी दिली. मंदिर समिती व ग्रामस्थांनी त्यांचे आभार मानले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.